రకం కాదు. జనాలకు పంచుతాడేమో రేపు పొద్దున్న తెలియదు. ఇంతవరకు గతంలో పంచిన అలవాట్లేదు కదా. ఎంపీ సీట్ కోసం పార్టీకి ఇచ్చుకుంటాడు కానీ కోసం పార్టీకి కాదు, ఎంపీ సీటు కోసం ఖర్చు పెట్టాడు పార్టీ. విడిగా తెలుగుదేశం పార్టీ సభలు ఎప్పుడు పెడతాడు ఆయన? సభలు ఆరోపణలో ఖర్చు కాదు కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఖర్చు అంతా ఈయనే పెట్టుకుంటారు, హైదరాబాద్ లో మొత్తం అంత ఈయనే అంటారు. మరి ఎంతవరకు తెలియదు. అంటే అర్థం ఏంటి? దానికి ఏదో ప్రయోజనమే కదా, ప్రోకోనే కదా. అంతే. ఇక్కడ క్విట్ ప్రోకో రాజ్యసభ సీట్ ఉంది కాబట్టి దానికోసం ఖర్చు పెట్టారు అనేది. కానీ ఇక్కడ ఇప్పుడు జనాల్లోకి వచ్చారు కదా, ప్రత్యక్ష ఎన్నికల్లో జనాలకు ఖర్చు పెడతారు. రేపు డబ్బులు పంచకుండా కుదరదు. కాకపోతే ఇప్పుడు పోతిని మహేష్ కి వీళ్ళకి డైరెక్ట్ గా వీళ్ళు ఇప్పుడు పోతిని మహేష్ నాకు తెలిసి ఒక 5 కోట్లు ఖర్చు పెట్టుంటాడు ఈ 10 ఏళ్ళ. ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా ఖచ్చితంగా. నాగుల మీద నాకు తెలిసి కనీసం 2-3 కోట్లు ఖర్చు పెట్టుంటాడు. బుద్ధ వెంకన్న 2-3 కోట్లు ఖర్చు పెట్టుంటాడు. నాకు తెలిసి వాళ్ళు 5 కోట్ల దాకా అయ్యి ఉంటది. వాళ్ళు అక్కడ సభలు పెడతారు, మీటింగ్లు పెడుతుంటారు, ఎవరికైనా సహాయాలు చేస్తుంటారు, ఎన్ని ఉంటాయి కదా. పార్టీ వాడికి చేసుకోవాలి. కానీ ఎంత ఖర్చు పెట్టినా ఒకవేళ ఖర్చు పెట్టింది ఇచ్చినా ఏం జరిగింది ఇక్కడ పోతిన మహేష్ రాజకీయ భవితవ్యం అనేది ఇంకా ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టు. అంతే కదా. ఇక అవకాశం ఎక్కడ ఉంది? అంటే జనసేన నమ్ముకున్న పోతిన మహేష్ అన్యాయం జరిగింది అనుకోవాలి. అంతే కదా. ఒక రకంగా ఇప్పుడు ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. ఆయన ప్రయోజనం ఉంటుందా చేరితే? ఏం చేసుకోవాలి? ఇప్పుడు ఆల్రెడీ ఏ సీట్ అయితే ఇచ్చే ఛాన్స్ ఉండదు, ఏముండదు. ఫ్యూచర్ లో ఏమన్నా జగన్ నగరాలకు సీట్ ఇవ్వాలి, ఇప్పుడు మేయర్ సీట్ ఎట్టిచ్చాడు అట్లాగే నగరాలకు ఇవ్వడం, లేదా ఎమ్మెల్సీ ఇద్దామని నేను ఏమన్నా తీసుకుంటే తీసుకోవాలి. ఇతని వల్ల ప్రయోజనం వస్తుంది అనుకుంటే. కానీ ఇతనితో అంత పెద్ద ప్రయోజనం ఉంటుంది అనుకోండి. ఎందుకంటే నగరాలలో వైసీపీకి ఓట్ బ్యాంక్ లేకపోతే ఫీల్ అవ్వాలి. మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు నగరాల ఏరియాల్లో ఎప్పుడు కార్పొరేటర్లుగా కాంగ్రెస్ వాళ్ళే గెలుస్తారు. తెలుగుదేశం ఎప్పుడు గెలవాలి ఆ ఏరియాలో. అట్లాగే 1 టౌన్ లో ఎప్పుడు కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులే గెలుస్తారు. అక్కడ ఎప్పుడు వేరే గెలవాల, ప్రజారాజ్యం తప్పించి. తెలుగుదేశం ఎప్పుడు గెలవాల. ఇప్పుడు అక్కడ వైశ్యాసు ఇటువైపు ఉన్నారు, ముస్లింస్ ఇటువైపు